హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్కెట్. మొదటిసారి మన వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు మనం చూసుకుంటే అంగుళ్ళు మేకల పొట్టేల సంతలు అయితే ఉన్నాం. ఈ సంతలో ప్రతి శనివారం అయితే జీవాలు అయితే వ్యాపారం అయితే ఉంటాయండి. ఇప్పుడు ఉన్న కాటికి అయితే జీవాలన్నీ అయితే చూస్తామండి. ఆల్మోస్ట్ అన్నీ అయితే చిన్న మీడియం సైజు వచ్చినాయండి. పెద్ద సైజు పొట్టేలు అయితే ఏవీ లేవు సంతలో అంతా కూడా. ఎందుకంటే నేను 6 గంటలకే వచ్చేసానండి. వచ్చి తిరిగి ఇప్పుడు టైం చూసుకుంటే 6:48 అయితే ఉందండి. ఇప్పుడు తీస్తాను నా వీడియో. 40 మినిట్స్ నుంచి అయితే తిరుగుతానండి. పెద్ద సైజు ఏమైనా ఉన్నాయేమో అవి కవర్ చేద్దామని. లేవండి, అన్నీ మీడియం సైజు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ బక్రీద్ కోసం పర్పస్ మీదైనా కొంటారని మీడియం సైజు అయితే ఉంటాయి, ఎక్కువ ఉన్నాయి. పురుషోత్తం పెద్దయ్యప్ప, మల్లూరు పెద్దయ్యప్ప కొడుకు అయితే ఉన్నారండి. పొట్టేలు అయితే తెచ్చారు ఇది అమ్మేకి. పెద్దయ్యప్ప ఏం రేట్ ఇది? 45. 45,000 అంటున్నారండి. ఊరికే అని మాట ఇదంతా. 35-40 లోపలే ఉంటుందండి ధర. చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను, ఎంత హైట్ ఉందని చూపిస్తాను. వెల్పిది చూడండి, బాగుండదండి. పెద్ద సైజు ఉండేది ఇది మాత్రమే అండి, పెద్ద సైజు ఉండేది. చూడొచ్చు, వెడల్పు కూడా చూడండి, నడుము కూడా చూడండి, బాగుండదు నడుము కూడా. అమ్మాయికి అయితే తెచ్చారండి, ఎందుకంటే బక్రీద్ అయిపోయింది. ఇంకా ఒకటైతే ఉండదని అనుకుంటా. ఇదైతే బాగుండదండి, మీడియం సైజులో. అంత హెవీ లేదు, అంత లో లేదు, బాగుంటుందండి. అందరు వస్తున్నారు చూడండి, ఏది తెచ్చారు. పళ్ళ మీద అయితే ఉందండి. 35,000 అయితే ధర అయితే చెప్తున్నారు. అన్నవారు చూడండి, ముందర ఉన్నారు కదా, చూడొచ్చు. 35,000 అయితే చెప్తానండి. బేరం చేసుకోవచ్చు. ఇంకా చూడొచ్చు, తెలిసిన తిరుమలేష్ అనేది తెచ్చినారండి. పెద్ద సైజ్ పొట్టేలు ఇది. అడుగుదాము. నా ఏం రేట్ చెప్తాను నా పొట్టేలు ఇది? 55,000 అయితే చెప్తానండి. 4 పళ్ళనా? 4 పళ్ళు. బ్రీడింగ్ పర్పస్కి అయితే బాగుంటుందండి. అడుగుదాం ఆయనకి. 55,000 చెప్తానన్నా. ఎందుకన్నా ఇది? బ్రీడింగ్ పర్పస్కి అయితే ఇట్లా ఉంటాయండి. బ్రీడింగ్ పర్పస్ అయితే ఎక్కువ ఉంటాయి ప్రైజ్. ఇవి గూడూరు పిల్ల అండి, ఇది ఉంది. గూడూరు అట్లా బాగుంటాయండి ఇవి. బ్రీడింగ్ అయితే బాగుంటాయి ఇవి. రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి బ్రీడింగ్ పర్పస్. అయితే మీట్ పరంగా అయితే ఎక్స్పెక్ట్ చేసేయలేదండి ఇవి. చూడొచ్చు, అంగడాడ కొన్ని ఉన్నాయంటే ఇవి. వీడియో తీయాలంటేనే తీయబుద్ధి అయితే కాదండి. ఎందుకంటే పెద్ద సైజు పొట్టేలు చూసి ఇవి చూస్తా అంటేనే ఒక రకంగా ఉన్నారు. అట్లనే కూడా బయర్స్ అయితే ఎవరు అంత అయితే లేరండి. తెచ్చిన వాళ్ళే అందరూ వాళ్ళే కనబడతారు, కానీ ఉన్న వాళ్ళు ఏడా అంతకు లేరండి. చూడొచ్చు, ఇక్కడ వ్యాపారం జరిగేలాగా కనిపిస్తుంది, కానీ మాట్లాడుకుంటున్నారు అంతేగాని వ్యాపారం అయితే ఏం జరగలేదండి. ఇట్లా కనబడుతుంది కానీ అంతే అండి, వ్యాపారం ఏం లేవు. రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. ఇంకా ఈ వీక్ అయిపోతే నేను ఒక 2-3 వీక్స్ అయితే రానండి. ఎందుకంటే సంతకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. నాకు కూడా వచ్చే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, కాలేజ్ టైం కూడా సెట్ కాదండి. అందుకని ఉన్నగాడికి ఇప్పుడైతే తీస్తాను. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఉన్నాయి, ఇవి అడుగుదాం ఉండండి. పోయి పెద్ద అయిపోయి ఇది ముందర కనిపించేది వచ్చి 31,000 అయితే చెప్పారండి. ఇది తల పెద్ద పతానా చూడొచ్చు. 4 దాకా 4 పళ్ళ మీద అయితే ఉన్నాయి. ఇవి వచ్చి 4 పిల్లలు అయితే ఉన్నాయండి. 2 తల పేర్స్ అయితే ఉన్నాయి. 35,000 అయితే పేరు అయితే చెప్తానండి. వ్యాపారం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి గూడూరు పిల్లలండి, బాగున్నాయి. కలర్ఫుల్గా అయితే పెట్టినారు. పెద్దప్ప బై చేసుకుని వచ్చి ఇచ్చారండి. ఆ పెద్దప్ప వచ్చి మార్బేరస్ చూడండి, బాగా అయితే తెచ్చి పెట్టానండి. నేను ఆల్మోస్ట్ పెద్దప్ప అయితే తీయనండి. ఎందుకంటే పెద్దప్పకి నాకు ఒకసారి క్లాష్ అయ్యింది, అందుకని ముందు ఇప్పుడు తీద్దామని తీస్తే ఆయనే పిలిచి చెప్పినారు. అందుకని ఇంకా పెద్దప్ప గౌరవం ఇవ్వాలని గమ్ముని తీసినానండి. చూడండి, మేకపోతులు అయితే ఉన్నాయి. అంతా మేకపోతులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. అంతా ఏం చెప్తాను బాబాయ్ రేటు? జత 43 జత. మీడియం సైజు ఉండేవి 43,000 అయితే చెప్తున్నారండి జత. ఇదొకటి ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. ముందరే చిన్నవి అయితే ఉన్నాయి.
వెంకటరమణ పెద్దయ్యప్ప అయితే ఉన్నాడండి. 51,000 అయితే చెప్తున్నారండి మూడు కలిపి. ఇవి నెల్లూరు పొట్టేళ్ళండి. ఇవి చూసుకుంటే కొంచెం దానిలో నాటి క్రాస్ అండి. ఇవి బాగుంటాయి. ఇవి మీట్ పరంగా వస్తాయండి. ఇవి పరంగా అయితే వస్తాయి. 51,000 అయితే చెప్తున్నారు. ఇవి చూడొచ్చు. ఇవి వచ్చి తల 17,000 అయితే 7 అయితే ఉన్నాయండి. వీడ కొనొచ్చు చూడొచ్చు. అంతా అయితే ఉన్నాయి. ఇంకా 4-5 నెలల పిల్లలు అయితే కూడా ఉన్నాయండి. ఇలా చూడొచ్చు అవైలబుల్లో. నాగరాజ్ అన్న అయితే ఉన్నాడండి. చిన్న సైజు అయితే తెచ్చాడు. ఏం రేట్ చెప్తున్నావు నాగరాజ్ అన్న జత? ఇవి 37,500 అయితే చెప్తాను. 37,500 అయితే చెప్తున్నారు. ఇవి గూడూరు పిల్లలండి. ఇవి చూసుకుంటే సంతలో జీవాలు కూడా లేవండి. మీ చిన్న సైజు ఉన్నాయి. పెద్ద సైజు ఆడాడ కనిపిస్తున్నాయి. ఆ ఒకటి ఎర్ర వచ్చినాయి అంతే అండి. అది కూడా కటింగ్ పర్పస్ పిల్లలు కూడా అయితే ఉంటాయండి. ఇవిడ కటింగ్ పర్పస్ పొట్టెళ్ళు, చిన్న సైజ్ పిల్లలు అవంతా అవైలబుల్లో కూడా ఉంటాయండి అంగుళ్ళు సంతలో. బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే ఉంటాయండి ఇదంతా. చూడొచ్చండి. ఇవి పొట్టేళ్ళ బ్యాచ్లు ఉంటాయి. గొర్రెల బ్యాచ్ అంతా ఉంటాయండి. ఇవి గొర్రెల బ్యాచ్ కూడా అయితే ఉంటాయి. మేకపోతులు అంతా అంటే బ్యాక్ సైడ్ ఉంటాయండి. ఇవంతా ఆల్మోస్ట్ చూడొచ్చు. అన్న పిలుస్తాను అడగండి. ఉంటాయండి. బ్యాచ్లు అంతా ఉంటాయి. ఇవి ఎందుకంటే 3-4 నెలల నుంచి మనకి సంవత్సరం 3-4 నెలల నుంచి అయితే ఉంటాయండి. ఇవి బ్యాచ్లు అంతా వయసులో పిల్లలు ఉంటాయి. అవైలబుల్లో అయితే ఉంటాయండి. ఎవ్రీ టైం అయితే ఉంటాయి. ఎందుకంటే పెద్ద సైజు వచ్చినా రాకపోయినా కానీ మనకి చిన్న సైజు అయితే కంపల్సరీ అయితే వస్తాయండి. ఎవరైనా చిన్న సైజు అయితే చూస్తా అండి. పొట్టేళ్ళు అవంతా కూడా ఉంటాయండి. ఇవి చూడండి. ఇస్తాను అండి. బ్యాచ్ అయితే అడుగుదామండి. పోయి బ్యాచ్ అడుగుదామండి. నా ఏం చెప్తానన్నా పొట్టేళ్ళ పిల్లలు కట్ట ఇవి జత 29. ఎంత వయసు మీద ఉండొచ్చు అన్న? వయసు ఎంత ఉండొచ్చు? లేచిందా ఉంటే కరెక్ట్గా అయితే ఒక 6-8 నెలలు అయితే ఉంటాయండి. ఇవి 29,000 అయితే చెప్తున్నారు జత వచ్చి. ఇవి ఎన్ని ఉన్నాయని అన్నీ? ఇవి 10 ఉన్నాయి. 10 ఉన్నాయంటే అన్నీ. ఇవి చూడొచ్చు. ఇంకా ఉన్నాయి. ముందు ఇవి కూడా ఉండేదండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు అయితే వస్తున్నాయి కదా, అందుకని తక్కువ అయితే వచ్చినాయి. అయినా కానీ బ్యాచ్ అయితే ఉంటాయండి. మస్ట్ ఉంటాయండి. కంపల్సరీ అయితే ఉంటాయండి. చూడండి ఇక్కడ నాటివి అయితే ఉన్నాయి. మీవేనా బాబాయ్? ఇవి ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్? 26,000 తల జత 26,000. ఎన్ని ఉన్నాయి అన్నీ? 25 ఉన్నాయి. 25 ఉన్నాయి. 26,000 చెప్తున్నావు జత. విన్నారు కదండి. ఇవి అండి. వయసు ఎంత ఉండొచ్చు బాబాయ్? అంతేనా? ఇవి 5-6 నెలలు అంటున్నారు. అంతే అంటున్నారండి. కొంచెం ఇవి చూసుకుంటే ఈ సైడ్ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఈ సైడ్ కొంచెం పెద్దగా అయితే ఉన్నాయండి. ఇవి పొట్టేళ్ళు ఇవి ఒకటి ఎర్ర పెద్దగా ఉన్నాయి. చిన్నవి అయితే ఉన్నాయి. ఇంకా కొమ్ములు కూడా రానివి కూడా అయితే ఉన్నాయి. చూడండి. ముందర పోయి చూపిస్తాను. ఎవరైనా పొట్టేళ్ళ పిల్లలు చూస్తా అంటే కంపల్సరీ అయితే అంగుళ్ళు అయితే ఉంటాయండి. మీకు పెద్ద సైజు వచ్చినా రాకపోయినా అయితే ఉంటాయి. ఇంకా నేను 2-3 వీక్స్ అయితే రానండి. వీడియోలు కంపల్సరీ అయితే తీయను. ఎందుకంటే వచ్చిన కాడికి ఇది కూడా ఏం లేదండి. తీస్తాండి ఏందో తీసినట్లు ఉండదండి. నాకైతే పెద్ద సైజులు లేవు, అట్లని జనాలు కూడా లేరని. ఆల్మోస్ట్ బండ్లు ఎక్కువ పెట్టేస్తారు. జీవాలు తక్కువ ఉంటాయి, ఎక్కువ మాదిరి కనిపిస్తాయి. ఏం ఉండవండి. మీరు వీడియోలు చూసి వచ్చినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి. చూడొచ్చు. ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇవి బ్యాచ్లు కూడా ఉన్నాయి కొన్ని. ఎవరైనా మీట్ పర్పస్ చూస్తున్నా, ఏమైనా బ్యాచ్లు ఇట్లా చూస్తున్నా కూడా అయితే బాగా ఉన్నాయండి. ఇక్కడంతా సందులు అయితే బాగా అయితే వస్తాయండి. కంపల్సరీ తక్కువ ఒక 100 బ్యాచ్లు దాకా అయితే వస్తాయండి. అది కూడా తక్కువ అండి. నాకు తెలిసి అన్ సీజన్లో అయితే అంత వస్తాయి. ఇంకా పిల్లలు కావాల్సింది అయితే పల్లెల్లో పోతే ఇంకా జాస్తి అయితే ఉంటాయండి.
కొన్ని రోజుల తర్వాత పల్లెల్లో కూడా వీడియోలు కూడా అయితే వస్తాయండి మన ఛానల్లో కంపల్సరీ అయితే వస్తాయి. మాట ముందే చెప్తున్నా, ఎందుకంటే చాలామంది అయితే మన నెంబర్ అయితే తీసుకున్నారు, పిలుస్తున్నారండి. మనం బిజీ ఉండడం వల్ల అయితే పోవడం లేదు. పోదామండి, పోయి అది కూడా తీద్దాము. ఎవరికైనా అవసరం ఉంటే అది కూడా పోయి తీపిద్దామండి. మన ఉన్నగాడికంతా అయితే హెల్ప్ చేద్దాం, మన దగ్గర నుంచి మన ఛానల్ నుంచి చేద్దాము. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి.